నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 4వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి నవమి రాత్రి 11:56 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్రము తెల్లవారుజామున 3:31 వరకు. తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:43 వరకు. తదుపరి దుర్ముహూర్త సమయము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. యమగండ కాలము ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:35 నుంచి రాత్రి 9:22 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థికంగా ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి. అయితే కుటుంబంలో ఆనందదాయకమైన సంఘటనలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము ఇలాంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశము, ఉద్యోగస్తులకు కొన్ని పరిణామాలు, విపరీత పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కూడా సామాన్యంగా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి పూజలు చేయడం కానీ, తిలాభిషేకం చేయడం కానీ యథాశక్తి చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యా ఉద్యోగులకు నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా నిరాశ మిగిలేటట్టుగా కనబడుతోంది. ఏ ప్రయత్నాలు చేయకండి. అయితే కొత్తగా వ్యూహాలు ఏమైనా ప్రారంభిస్తే, కొత్తగా ప్లాన్స్ వేయడం కానీ లేదా కొత్తగా ఏది చేసినా సరే ఈరోజు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివ పూజ చేసుకోండి. రుద్రాభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి విపరీతమైన ఆలోచనలు మీకు ఎక్కువగా ఉంటాయి. వాటిని కొంచెం పక్కన పెట్టి మీ పని మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. బంధుత్వ సంబంధాలతో మానసిక తృప్తి కలుగుతుంది. విడిపోయిన బంధువులు తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశం గోచరిస్తోంది. అయితే ధైర్యంతోనే మీరు ఏ పనైనా ఈరోజు చేయవలసిన పరిస్థితి. అధైర్యంగా నిరాశగా ఉండేటట్టయితే కనుక కొంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ శాంతి కోసము జపము కానీ, దానము కానీ, హోమం కానీ చేయించుకున్నట్టయితే మీ యొక్క శక్తి అనుసారము లేదా మీ స్తోమత ప్రకారం చేయించుకున్నట్టయితే మీకు మీ యొక్క జాతకంలో గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈనాటి గోచార రీత్యా చెప్పదగిన మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, సూచనలు. నమస్తే.